క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని సంగమా మరొకసారి శుక్రవారాన్ని తలంచుకొని మనం ధ్యానిస్తున్న ఈ ప్రభువారు శిలువ పలికిన 7 మాటలు 5 మాటలు మనం ధ్యానించుకున్నాం. 6వ మాటలకు వచ్చాం. మన 6వ మాట యోహాను రాసిన సువార్త 19:30 వచ్చినాం. అక్కడ చూసుకున్నట్లయితే యేసు ప్రభువారు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి తన ఆత్మను అప్పగించడం ఉంది. ఇక్కడ సమాప్తమైనదని మనం విషయాన్ని చూస్తున్నాం. ఈ మాట యొక్క అంశం మనం చూసుకున్నట్లయితే నేను అంటాను, జయశీలుని కేక, ద క్రై ఆఫ్ ది కాంకరర్. అంటే ఎందుకు ఈ మాట అంటానంటే చూడండి, మొట్టమొదటిగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ఇది నిత్యత్వాన్ని ఒక ఏమంటారు కదా మార్చిన ఏకైక మాటగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నానండి. గ్రీకు భాషలో సమాప్తమైన అంటే టెటెలస్టాయ్ అనే ఒక మాట పదం నుంచి వచ్చినట్టుగా మనం చూస్తున్నామండి. ప్రాచీన కాలంలో పన్నులు లేకపోతే రసీదులపైన, వ్యాపార ఒప్పందాలపైన ఈ పదాన్ని రాసేవారు. ఇది ఒక ఓడిపోయిన వ్యక్తి నిస్సహాయంగా అన్న మాట కాదని మళ్ళీ చెప్తున్నా. ఓడిపోయిన వ్యక్తి నిస్సహాయంగా లేకపోతే సహాయం లేని విధంగా ఆయన మాట్లాడిన మాట కాదు. కానీ ఇది విశ్వ చరిత్రలోనే అత్యంత గొప్ప పనిని పూర్తి చేసిన ఒక విజేత యొక్క గర్జన అని చెప్పడానికి నేను ఇష్టపడుతున్నా. ప్రేమేంటారా, యేసు నేను ముగిసిపోయాను, నా పని అయిపోయింది అంటది, కానీ ఆయన సమాప్తమైనది అంటున్నాడు. చూడండి, అంటే నిర్ణయించబడిన పనిని తండ్రి ద్వారా తను ఏదైతే పనిని అప్పగించబడిందో ఆ పనిని ఆయన విజయవంతంగా పూర్తయిందని అక్కడ అర్థం మనం గమనించుకోవాలండి. దీని యొక్క రెండో విషయం చూసుకున్నట్లయితే చారిత్రక మరియు న్యాయపరమైన వెల్లడి ఏంటంటే టెటెలస్టాయ్ అంటే మొదటి శతాబ్దంలో ఈ టెటెలస్టాయ్ అనే పదాన్ని 3 ప్రధాన సందర్భాల్లో అది వాడేవారండి. మొట్టమొదటి విషయం చూసుకున్నట్లయితే వ్యాపారం యొక్క కేక అంటే ఒక వ్యాపారి తన అప్పును పూర్తిగా తీరిపోయినప్పుడు గమనించండి, ఒక వ్యాపారి ఆ అప్పును పూర్తిగా తీరిపోయినప్పుడు ఆ పత్రంపై ఏం చేస్తాడు, ఆ టెటెలస్టాయ్ అని రాసేవాడు. దీని అర్థం పూర్తిగా చెల్లించబడింది, పెయిడ్ ఇన్ ఫుల్. మనం అంటాం కదండి, శిలువపై మనం గమనించినట్లయితే యేసు ప్రభువారు మన గతకాలపు అంత మాత్రమే కాదు, భవిష్యత్ కాలపు గత మరియు వర్తమాన భవిష్యత్ పాపాల పత్రాన్ని పరిపూర్ణంగా ఆయన పత్రాన్ని చూసి దానిపై టెటెలస్టాయ్ అనే ముద్రను అక్కడ యేసుక్రీస్తు వారు వేసేసారండి. ఈ మాటను గ్రహించుకుని ప్రియమైనది ఏమిటారా. రెండోదిగా చూసుకున్నట్లయితే ఒక యాజకుని పరీక్ష. మనం చూడండి, దేవాలయంలో బలి ఇవ్వడానికి గొర్రెపిల్లను తెచ్చినప్పుడు యాజకుడు దానిని పరీక్షించి అది ఏ దోషం కూడా లేకపోతే దాన్ని నిర్ధారించి టెటెలస్టాయ్ అని అనేవాడు. గమనించండి, దేవుని నీతిని తృప్తిపరచగలిగే ఏకైక నిర్దోష గొర్రెపిల్ల యేసు ప్రభువారే ఇక్కడ. హల్లెలూయా. మూడవ విషయం చూసుకున్నట్లయితే శిల్పి యొక్క ముగింపు. ఒక చిత్రకారుడు తన చిత్రాన్ని లేదా తన శిల్పాన్ని పూర్తిగా పనిచేసినప్పుడు ఆయన అంటాడు అక్కడ టెటెలస్టాయ్ అనేవారు ఆ కాలంలో. దాని అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ మనం దాన్ని ఈరోజు ఆత్మీయ అర్థంలో మనం తీసుకోవాలంటే ఆదికాండం 3:15 అక్కడ మొదలైనటువంటి ఆ రక్షణ కార్యము కల్వరిలో పరిపూర్ణమైంది. హల్లెలూయా. ప్రేమని దేవుళ్ళరా, మనం గమనించినట్లయితే చూడండి, ముందుకెళ్ళినట్లయితే మాకు భావోద్వేగమైన ఒక ఉదాహరణ మీకు చూపించాలని ఇష్టపడుతున్నా. ఒక మరణశిక్ష పడినటువంటి ఒక ఖైదీకి క్షమాభిక్ష అని మన విషయం చూసుకున్నట్లయితే, ఒక మరణశిక్ష పడినటువంటి ఖైదీని ఊహించుకోండి. అతడు దోషి, అతనికి అని తెలుసు. అతనికి అంతమాత్రం కాకుండా శిక్ష నుండి తప్పించుకోవడానికి అతని దగ్గర డబ్బు లేదు, ఏ మార్గము కూడా లేదు. ఉరి తీసేటువంటి సమయము వచ్చేసింది దగ్గరికి. అంతమాత్రం కాకుండా సరిగ్గా అది కరెక్ట్గా ఉరి తీసే సమయానికి ఒక రాజు సంతకం చేసినటువంటి ఒక పత్రంలో వార్తాహరుడు వచ్చి లోపలికి వస్తున్నాడు. ఆ పత్రంపై కేవలం క్షమించబడ్డాడని మాత్రమే రాయలేదు కానండి, కుమారుడైన యువరాజు ఇతని అప్పంతటిని పూర్తిగా చెల్లించాడు అని ఉంది. యువరాజు ఏం చేస్తున్నాడు అక్కడ, ఆ ఖైదీ స్థానంలో నిలబడ్డాడండి, శిక్షను అనుభవించాడు. అందుకే ఆ ఖైదీ ఆ రోజు ఏం చేశాడంటే కేవలం ఒక స్వేచ్ఛాజీవిగా మాత్రమే కాదు, కానీ రాజుకు దత్తపుత్రుడిగా ఇక్కడ బయటకు వస్తున్నాడు. ఇక్కడ మనం దీని నుంచి ఏం వెల్లడవుతుందంటే ప్రేమదేవుడరా, శిలువ పైన యేసుక్రీస్తు వారు కేవలం మన పాపాలను కప్పిపుచ్చలేదు, కానీ ఆ పాపాల అప్పును ఆయన తుడిచిపెట్టి వేశాడండి. ఈ స్పష్టతను మనం గ్రహించుకోవాలి. నా స్థానంలో ఆయన నిలబడి ఆయన ఆ అప్పును తుడిచివేశాడన్నట్టుగా చూస్తున్నాం. ప్రేమదేవుడరా, 4 విషయానికి ముందు వెళ్ళినట్లయితే ఇక్కడ లోతైన మర్మాలను ఏం తెలుసుకోవాలి ఈ విషయాన్ని చూసినట్లయితే అక్కడ ఏమి సమాప్తమైందండి మనం గమనించినట్లయితే ప్రేమదేవుడరా, మొట్టమొదటిగా పాపపు శక్తి విచ్ఛిన్నమైంది. మొదటి సమాప్తమైన విషయం ఏంటంటే పాపపు శక్తి అక్కడ విచ్ఛిన్నమైందండి. దేవునికి మానవునికి ఉన్న మధ్య గోడ అక్కడ
అడ్డుగోడగా ఉన్న ఏదైతే ఉందో మధ్యగా ఉన్న అడ్డుగోడ అది కూల్చివేయబడింది. మనం చూసుకుంటాం మత్తయి 27:50 ఐ థింక్ 55 అనుకుంటా. అంతమంది కాకుండా కొలసి 2:14 అక్కడ అనేక విషయాలు ఉంటాయండి. చూడండి అక్కడ ఆ కార్యాన్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఏంటంటే ఆయన ఈ మాట చెప్పగానే దేవాలయపు తెర పైనుండి క్రిందికి చిరిగిపోయిందని మత్తయి సువార్త మనం 20:55లో మనం చూస్తామండి. ప్రియమైన దేవుని బిడ్డారా, మొట్టమొదటిగా పాపపు శక్తి ఎక్కడ విచ్ఛిన్నమైపోయినంత వరకు ఉన్న దేవునికి మనిషి ఉన్న మధ్య కూడా ఆయన అక్కడ కూల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. రెండోదిగా చూసుకున్నట్లయితే ధర్మశాస్త్ర నిబంధనలు అక్కడ నెరవేర్చబడ్డాయి. ఏంటి ఆ ధర్మశాస్త్ర నిబంధనలు గమనించినట్లయితే మనం ఎన్నటికీ కూడా ధర్మశాస్త్రాన్ని మనము సంపూర్ణంగా పాటించడానికి సాధ్యము కాదండి, మనం పాటించలేము. కానీ యేసు ప్రభు వారు ఈయన లోకంలో వచ్చినప్పుడు 33 సంవత్సరాలు దానిని పాటించి మన తరపున ఆ యొక్క శిక్షను అనుభవించినట్లు ఇక్కడ మనము చూస్తున్నాం. అందుకే రెండోదిగా ధర్మశాస్త్ర నిబంధనలు ఇక్కడ నెరవేర్చబడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. మూడోదిగా చూసుకున్నట్లయితే ప్రేమ దేవుళ్ళరా, సైతాను అధికారం కూలిపోయిందని మనం చూస్తున్నాం. ఆ మాట మనం ఒకసారి చూద్దాం. కొలస్సీ పత్రిక 2:15 చూసుకున్నట్లయితే కొలస్సీ 2:15 అంతకు ముందర కూడా 14 వచ్చిన కూడా మనం చదువుకున్నట్లయితే ఇంకా స్పష్టంగా మనకు అర్థమవుతుందండి. ఎందుకంటే ఇందాక చెప్పిన కార్యాలు కూడా దాంట్లో కలిగి ఉన్నాయి. ఇక్కడ 13 నుంచి మనము మరియు అపరాధముల వలన శరీరం ముందు సున్నతి పొందుకునే వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా ఉన్న, నేను అప్పుడు చెప్పాను కదా కెటలిస్ట్, అక్కడ చూడండి, రుణముగా ఉన్న మనకు విరోధంగా ఉండిన పత్రమును, ఆ యొక్క రుణపత్రాన్ని ఏం చేశాడు యేసు ప్రభువు వారు మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఆ గోడను కూల్చేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మనల్ని జీవింపచేసెను. ఆయన ప్రధాని ఇక్కడ ఉంటున్నారు చూడండి, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పెట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. చూడండి ఎన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ. మనం ఇప్పుడు ఇంతవరకు ధ్యానించిన 3 విషయాలు కూడా ఇక్కడ గమనిస్తూ ఉన్నాయండి. మనం ఏదైతే చేయలేని ధర్మశాస్త్ర కార్యాన్ని అక్కడ ఆయన చేశాడు. రాతపూర్వకున్న రుణపత్రాన్ని, అంటే మొట్టమొదటి చూసుకున్నాం కదా, పాపపు శక్తి విషయం మన మీద ఉన్న ఆ యొక్క రుణాన్ని, పాపం అనే రుణాన్ని పరిపూర్ణంగా అక్కడ శిలువకు మేకులు కొట్టి దాన్ని ఆయన యేసుక్రీస్తు వారు తుడిచేశారు. మన మధ్య కూడా ఉన్న ఆయన ఎత్తివేశాడు. ఆయన అంత మాత్రమే కాదు, చూడండి ఆ మాటకి ఒక్కసారి చదువుకోవాలని నేను ఇష్టపడుతున్నా. అపరాధముల వలన శరీరం సున్నతి పొందుకునే వలన మీరు మృతులై ఉండగా దేవుని వ్రాతపూర్వకమైన ఆజ్ఞలను మన మీద రుణముగా మనకు విరోధంగా ఉండిన పత్రమును మేకులతో సిలువకొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. హల్లెలూయా. ఆయన ప్రధానులను అధికారులను ఇక్కడ నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పెట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచను. జయోత్సవంతో తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరిచాడండి. ఈరోజు నన్ను 3 విషయాలు చూసాం. పాపపు శక్తి విచ్ఛిన్నమైంది, ధర్మశాస్త్రం యొక్క నిధులు నెరవేర్చబడ్డాయి, సాతాను యొక్క అధికారము కూలిపోయింది, వారిని నిరాయుధులుగా చేశాడండి. ప్రకారం మనం చూసాం కదా, ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధంగా చేసి జయోత్సవంతో మనల్ని ఊరేగించినట్టుగా మనము చూస్తున్నాం. ఎన్ని కార్యాలు కూడా ఆయన సమాప్తం చేసినట్టు చూస్తున్నామండి. చూడండి, ఈరోజు ఆయన ఈ కార్యాలను మనం చూసిన తర్వాత జీవితంలో మనకి ఈరోజు ఏం నేర్చుకోవాలంటే సమాప్తమైన కార్యంలో మనము జీవించడం నేర్చుకోవాలండి. గమనించండి, మళ్ళీ చెప్తున్నా, మన జీవితంలో ఈరోజు అనుభవించుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ సమాప్తమైన యేసుక్రీస్తు వారు సమాప్తం చేసిన కార్యంలో మనం జీవించడం ఎలా నేర్చుకోవాలని చూసుకున్నట్లయితే మన యొక్క సొంత నీతిని మొట్టమొదటిగా మనం ఆపివేయాలి. మొదటి విషయం, మన సొంత నీతిని ఆప్ చేయాలండి. చాలాసార్లు మనం అనుకుంటాం మన పనుల ద్వారా రక్షణ పొందాలని మనం చూస్తూ ఉంటాం, మన సొంత శక్తి పైన ఆధారపడుతూ ఉంటాం. యేసు ప్రభు వారు పనిని పూర్తి చేశాక మనం ఏమి కూడా కలపలేమండి. గమనించండి ప్రియమైన దేవులారా, రక్షణ కోసం కాదు, రక్షణ పొందిన ఆనందంతో మనం దేవుని కోసం పని చేయాలి. హల్లెలూయా. అంటే మొట్టమొదటిది మన సొంత నీతిని ఆప్ చేద్దాం. రెండోది చూసుకున్నట్లయితే అపరాధ భావం నుండి మనం విజయాన్ని పొందుకున్న వాళ్ళని చూడండి. సైతాను అనేక సార్లు మన యొక్క పాపాలను గుర్తు చేసేవాడిగా ఉంటాడండి. గుర్తు చేసినప్పుడు మనం అతనికి టెటలస్థాయి అనే యొక్క మాటను గుర్తు చేస్తున్నాము. ఈరోజు గమనించండి, దేవుడే మన ఖాతా పైన మన రుణాలను పరిపూర్ణంగా ఆయన పూర్తిగా చెల్లించబడిందని మనం చూశాక, ఆయనే రాశాక మరి ఎవ్వరు కూడా మనల్ని శిక్షించడానికి
సాధ్యం లేదు. కనుక ఆ యొక్క అపరాధ భావం మనలో నుండి తీసివేసి మన విజయ మార్గంలో ఉన్నామని గుర్తుంచుకోవాలి. మూడవది చూసుకున్నట్లయితే శ్రమలలో ఓర్పు కలిగి ఉండాలండి. మన జీవితంలో రక్షణ అనేది కష్టమైన పనిని ప్రారంభించినటువంటి దేవుడు ఆ పనిని దాన్ని నిశ్చయంగా ముగిస్తాడు. ఒక మాట చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:16 చూసినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:16 అని అంటాడు కదా. చూడండి 1:6 క్షమించండి, 1:6 చూసినట్లయితే ఇక్కడ మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఏంటంట, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించిందని రూఢిగా నమ్ముచున్నాను. ఎక్కడి వరకంట, ఆ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగిస్తాడని రూఢిగా నమ్ముతున్నానని అపోస్తలుడైన పౌలు మాటను అంటున్నాడు. కనుక ప్రేమదేవులారా, మన జీవితంలో రక్షణని కష్టమైన ప్రారంభించిన దేవుడు ఖచ్చితంగా దాన్ని నిశ్చయంగా ఆయన అంత్యం వరకు దాన్ని ముగించే దేవుడు అయి ఉన్నాడని మనం గుర్తుంచుకుందాం. కనుక ప్రేమదేవులారా, మనం ముగింపులోకి మనం వచ్చినట్లయితే ఈరోజు పునర్జీవనానికి పిలుపు మరలా మనం చూస్తున్నామండి. యేసు ప్రభువారు తల వంచాడు అంటే ఒక యుద్ధం గెలిచిన సైనికుడు విశ్రాంతి తీసుకున్నట్లు, లేదా పని ముగించిన శ్రామికుడు విశ్రాంతి పొందినట్లు ఆయన ప్రశాంతంగా అక్కడ ప్రాణాన్ని విడిచిపెట్టాడండి. ఈ సత్యాన్ని గ్రహించుకోండి ప్రేమదేవులారా. ఈరోజు నన్ను ఆయన పిలుస్తున్నాడు. మనం యొక్క వైఫల్యాల భారంతో ఒకవేళ అలసిపోయామా, మన జీవితంతో అనేక కార్యాల్లో మనం విసిగిపోయామా, బేజారుతో లేకపోతే చెప్పలేని పరిస్థితుల్లో మనము ఒక విసిగి వేసారిన జీవితం ఈరోజు కృంగి అలసిపోయిన పరిస్థితిలో ఉన్నట్లయితే ఈరోజు శిలువ నుండి వస్తున్న ఆ యొక్క గర్జనను వినండి. యేసు ప్రభువారు పలికిన ఆ యొక్క 6వ మాట, విజయశీవంతుడైన ఆ కేకను మాకు వినోనట్లయితే ప్రేమించరా, మనం చూడండి, అది ఆ వేదనతో కూడిన మాట కాదండి, అది విజయోత్సవంతో కూడిన కేకగా మనం చూస్తున్నాం. అప్పు తీరిపోయింది, యుద్ధం గెలిచారు, పని పూర్తయిపోయింది, సమాప్తమైనది అని ఈ వెల్లడి ఈరోజు మన జీవితంలో ప్రతి ఒక్క బంధకాలను కూడా తెంపివేసి మన ఆత్మకు నూతన జీవాన్ని ఇచ్చునుగాక. ప్రేమైన దేవులారా, నిజంగా ఈ కార్యం మన జీవితంలో జరుగునుగాక. దేవుడు మన కొరకు సమస్తాన్ని ఆయన చేసి ముగించాడు. సమస్తాన్ని చేసి ముగించిన సమాప్తంలో ఆ కార్యము మనం జీవితం కానీ మన సొంత నీతి వద్దు, మన సొంత బలం వద్దు, అపరాధ భావాలు వద్దు, మన సొంత శక్తి వద్దు, అన్నీ కూడా ఆయనకు అప్పచెప్దాం. ఆయన పైన ఆధారపడదాం. ఆయన మనల్ని ఆ కష్టకరమైన రక్షణనే మనకు అందించిన వాడు ఆయన అంత్యం వరకు కూడా నడిపిస్తాడు. ఆయన ముగించే దేవుడు అయి ఉన్నాడు. కనుక ఒకవేళ అలసిపోయినట్లయితే ఈరోజు నీ జీవితంలో ఆయన దగ్గరకు రా. ఆ విజయోత్సవపు కేకను ఒకసారి విను. నీ జీవితంలో మరొకసారి నువ్వు జయాన్ని పొందుకునే వ్యక్తిగా, లేకపోతే ఉత్సాహాన్ని పొందుకునే వ్యక్తి, ఆయనలో నడిచే వ్యక్తిగానే ఉండగలుగుతావు. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.